కాళేశ్వరం కూలిపోయిందన్నారు. ఇంకా కొంచెం ముందుకు పోయి కూలేశ్వరం అనే పేరు కూడా పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే అట్లాంటి కూలిపోయిన కాళేశ్వరం నుంచి నీళ్లను ఇవాళ ఎట్లా తీసుకొని వచ్చి హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాడు అనేది ఇవాళ తెలంగాణ వాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అడుగుతున్న ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి నీళ్లను తీసుకొస్తున్నారు ఇవాళ హైదరాబాద్కి తాగునీటి కోసం. మరి కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. అయితే కాళేశ్వరం అనగానే మనకు మెయిన్గా గుర్తుకొచ్చే వాళ్ళల్లో వి ప్రకాష్ గారు ఒకరు. అసలు ఎట్లా తీసుకొని వస్తారు ఈ నీళ్ళని? నిజంగా కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా ఇష్యూస్ మీద మాట్లాడదాం ఆయనతో. సార్ నమస్తే. నమస్తే అమ్మా. అందరికి వచ్చే డౌటే సార్, కాళేశ్వరం కూలిపోయింది అన్నారు కదా, మళ్ళీ వెళ్ళనేమో మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తున్నా అన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అది? ఇప్పుడు కాళేశ్వరం అనే దానిలో మనం ఒకసారి కనుక కాళేశ్వరాన్ని చూసినట్టయితే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మేడిగడ్డ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మేడిగడ్డలో ఒక పియర్ కూలింది, దాన్ని రిపేర్ చేయమని చెప్పి ఎన్డిఎస్ఏ కానీ మిగతా విజిలెన్స్ కమిటీ కానీ అన్ని చెప్పినాయి. అయితే ఇక్కడ మేడిగడ్డ దగ్గర నుంచి మనము కాళేశ్వరం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ జంట జలాశయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి ఎట్లా రావాలి అన్నప్పుడు ఫస్ట్ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది కదా, ఈ కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేయాలి ఇవి నీళ్లు లేనప్పుడు. అంటే పైన శ్రీరామ్ సాగర్లో వరద రాలేదు, కడెం నుంచి వరద రాలేదు కాబట్టి హైదరాబాద్ దాకా రావాలంటే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అందులో వస్తారు, అన్నారంలో వస్తారు, కొంత గ్రావిటీ కొంత ప్రవాహ కాలువల ద్వారా. అన్నారం నుంచి సుందిల్లా, ఈ సుందిల్లా నుంచి డైరెక్ట్ ఇట్లా ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి టన్నెల్స్, ఎల్లంపల్లి నుంచి ట్విన్ టన్నెల్స్, 2 టన్నెల్స్ ఉంటాయి. ఈ టన్నెల్స్ నుంచి ఎటు వస్తాయి? ఇక్కడి నుంచి మనం నంది మేడారం, ఈ నంది మేడారంకి వస్తాయి. నంది మేడారంకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లిఫ్ట్ అమ్మ, ఇది బాహుబలి లిఫ్ట్లు అంటాం కదా, ఇక్కడ బాహుబలి లిఫ్ట్లు ఇక్కడ ఉంటాయి. ఈ బాహుబలి లిఫ్ట్ల ద్వారా అంటే 139 మెగావాట్ల పంప్స్ అన్నట్టు ఇవి. ఇక్కడ నుంచి వచ్చేసి 2 మళ్ళీ ట్విన్ టన్నెల్స్ ఉంటాయి ఇవి. ఈ టన్నెల్స్ ఏంటంటే డైరెక్ట్గా ఇది 7th ప్యాకేజ్ అంటారు, ఇదేమో 6th ప్యాకేజ్, ఇది 7th ప్యాకేజ్. ఈ 7th ప్యాకేజ్ నుంచి ఈ ట్విన్ టన్నెల్స్ ద్వారా ఇక్కడ నుంచి మళ్ళీ గాయత్రి పంప్ హౌస్కి వస్తాయి. ఈ గాయత్రి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ ఇది ఇక్కడ కూడా బాహుబలి పంప్స్ ఉంటాయి. ఈ బాహుబలి పంపుల నుంచి బాహుబలి పంపుల నుంచి ఏంటంటే డైరెక్ట్గా వరద కాలువలో పడతాయి. ఇది వరద కాలువ, ఏది శ్రీరామ్ సాగర్ వరద కాలువ, ఎస్ఆర్ఎస్పి. ఈ వరద కాలువ డైరెక్ట్ ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు. తర్వాత గోదావరి అనేది ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఇట్లా వస్తుందమ్మా, ఇట్లా వస్తూ ఉంటుంది. ఇట్లా వచ్చి ఇటు ఎల్లంపల్లి ఇదంతా కూడా. అయితే ఈ మధ్యలో ఏంటంటే కడెం అని ఉంటుంది ఇక్కడ, ఈ కడెం ప్రాజెక్ట్. ఈ కడెం బాగా ఏదైతే ఉన్నదో గోదావరిలో కలుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మొత్తం చెప్తాను నేను స్టోరీ. ఎస్ఆర్ఎస్పి వరద కాలువ నుంచి ఏమవుతుందంటే ఈ మిడ్ మానేర్లో పడుతుంది. ఇది మిడ్ మానేర్లో, ఈ మిడ్ మానేర్ రిజర్వాయర్ నుంచి మళ్ళీ ఇటు వస్తుంది. ఇటు కూడా ఒక లింక్ ఉంటుంది అన్నట్టు. ఇదేంటంటే అప్పర్ మానేర్ డ్యామ్, ఎప్పుడో నిజాం కట్టిండు, నీళ్లు లేవు, దానికి పోతుంది. ఇదంతా కూడా సిరిసిల్ల జిల్లా. ఇది సిరిసిల్ల. ఇక్కడ వచ్చేసి ఇది సిద్దిపేట, ఇది ఇటు సిద్దిపేట. ఇక్కడ నుంచేసి రంగనాయక సాగర్, అంతకంటే ముందు అన్నపూర్ణ రిజర్వాయర్. ఈ రంగనాయక సాగర్లకు మిడ్ మానేర్ నుంచి వస్తాయి. ఇట్లా అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా ఈ 2 దిక్కులో కూడా లిఫ్ట్లే ఉంటాయి. ఇక్కడ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ. అయితే ఇందులో ఉన్న 20 టీఎంసీలను ఈ కొండపోచమ్మ ద్వారా ఇక్కడ నుంచి ఇటు నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా పోతాయి. యాదాద్రిలో మనకు మొన్న ఆయన శంకుస్థాపన చేసిండు ఒక రిజర్వాయర్కు, గంధమాలతో పాటు బస్వాపూర్ అని ఇంకోటి ఉంటుంది. ఈ గంధమాల అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు
మాకు ఎక్కువ డబ్బు కావాలన్నప్పుడు అంత డబ్బు మనం ఇవ్వలేము, ఎందుకంటే యాదగిరిగుట్ట దగ్గర బాగా రేట్లు పెరిగినాయి, ఇవ్వలేమని చెప్పి దాన్ని వదిలేశారు. తక్కువ చేసి చాలా చిన్న రిజర్వాయర్గా చేశారు. ఇప్పుడు అది శంకుస్థాపన అయింది. బసవాపురేమో కట్టారు ఆల్రెడీ, ఇది కూడా యాదాద్రి దగ్గరనే ఉంటుంది. ఈ 2 రిజర్వాయర్ల ద్వారా ఇటు నల్గొండ జిల్లాకి వెళ్తాయి. యాదాద్రి పూర్వ నల్గొండ జిల్లా యాదాద్రి. ఇదే మల్లన సాగర్ కొండపోచమ్మ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ తీసుకొస్తారు. ఇట్లా తాగునీరు ఇస్తారా లేకుంటే మూసీ పునర్జీవనానికి వాడతారా అని తెలియదు. ఎందుకంటే మూసీని మళ్ళీ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆ 111 జీవో మధ్య దాన్ని తీసేసి వేరే జీవో తీసుకొస్తా అని చెప్పి అప్పుడు సోమేష్ కుమార్ కమిటీ కూడా వేశారు. అప్పుడు పెద్ద గొడవ కూడా చేసిన 111 ఎట్లా ఎత్తేస్తారు అది. అయితే ఆయన ఏమన్నాడంటే జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకప్పుడు మంచినీళ్ళు బాగా తాగడానికి అది వాడారు. అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేదాకా కూడా దాన్ని వాడుతూనే ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే ఆల్రెడీ మురికి నీళ్ళు అందులో వస్తున్నాయి, ప్రజలకు అవి ఇవ్వడం వల్ల డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే సిటీ డ్రైనేజ్ కూడా కొంత అటుపక్క సిటీ ఎక్స్పాండ్ అయింది, చేవెళ్ళదాకా అన్ని ఫామ్ హౌస్లు అయినాయి. ఆ పరిమితికి మించి కట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన 15% కంటే ఎక్కువ కట్టకూడదు ఒక ఎకరంలో, బట్ చాలా కట్టారు. హాస్టల్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి, అప్పుడు ఉల్లంఘన జరిగింది 111 జీవోకి. సో ఇప్పుడు ఆ 2 జంట జలాశయాల్లో నీరు కూడా తాగడానికి పనికిరాదు, మేము గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసి ఎప్పటికి కూడా నిరంతరం పారేటట్టు చేస్తాము. అందుకని ఏం చేస్తారంటే 3600 కోట్లు శాంక్షన్ చేసి మూసీలోకి ఏవైతే నాలాస్ వస్తున్నాయో ఆ నాలాలకు ఈ డ్రైనేజ్ రాకుండా, పారిశ్రామిక వ్యర్థ జలాలు రాకుండా ఎస్టీపీలు పెట్టారు. ఒక్కొక్క ఎస్టీపీ దాదాపుగా 300 కోట్లు 200 కోట్లు ఇంత వర్త్ అన్నట్టు. టోటల్ 36 దాకా 20కి పైన ఎస్టీపీలు వచ్చాయి. ఇప్పుడు కొన్ని ఇనాగరేట్ అయినాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని పనిచేస్తున్నాయి. అయితే దాన్ని శుద్ధి చేసిన నీళ్ళను మనం మూసిలోకి వదిలినట్టయితే బాగుంటుంది. అట్లాగే గోదావరి నుంచి కూడా మనము లిఫ్ట్ చేసుకొని 2 జంట జలాశయాల్లో మనం స్టోర్ చేసుకొని మంచినీళ్ళు కూడా వాడుకోవచ్చు అనేది కేసీఆర్ గారు చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోకుండా ఉండుంటే ఇది గత ఏడాది నుంచి అమలయ్యేది. అంటే ఆయన ప్రయారిటీగా ఉండేది. ఎందుకంటే 3600 కోట్లు ఎప్పుడైతే ఎస్టీపీలకు ఇచ్చారో ఒకసారి శుద్ధి చేసిన జలాలు మూసీలోకి వచ్చినట్టయితే ఈ ప్రాజెక్ట్ కమెన్స్ అయ్యేది, ఇప్పటికే కన్స్ట్రక్షన్ అయిపోయి ఉండేది. బట్ ఆయన ఓడిపోవడం వల్ల, ప్రభుత్వం పడిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దాన్ని తెరపైకి తెస్తున్నాడు. ఇది కొత్త ఆలోచన కాదు, కొత్తదేం కాదు, ఇది కేసీఆర్ గారు ఆలోచించింది. కేటీఆర్ గారు దానికోసం మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. కాబట్టి హైదరాబాద్కు అయితే చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. ఇన్ని స్టేజ్లలో లిఫ్ట్ చేసుకొని తీసుకురావాలి. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు కదా, కాళేశ్వరం కూలైపోయింది, 1,00,000 కోట్లు పాడైపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సార్లు అన్నాడు, ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు అన్నాడు. మరి 93,000 కోట్లు ఖర్చు అయిన దానికి 1,00,000 కోట్లు అన్నారు. 2 పియర్స్ కూలిపోతే మొత్తం కాళేశ్వరం పోయింది, కూలిపోయింది అని అన్నారు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అందులో అంతా ప్రొఫెసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, చక్రపాణి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆడేమంటాడు ఆయన అంటే 1,00,000 కోట్లు కాళేశ్వరం పేరుతో గంగల గలవంగా ఏం లేదు, కానీ 1,000 కోట్లు ఇస్తా నాకేమన్నా అవుతుందా, మీకు 1,000 కోట్లు ఇస్తా అన్నాడు. అది గంగల కలిసిందమ్మా, నిజంగా 1,00,000 కోట్లు గంగల కలిసినాయి. 1,00,000 కోట్లు గంగల కలిస్తే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎత్తిపోస్తావు? అయితేనో మేడారం దగ్గర నుంచి అన్న ఎత్తిపోయాలి, మేడిగడ్డ దగ్గర నుంచి అన్న ఎత్తిపోయాలి, లేదు అనంటే ఎల్లంపల్లి దగ్గర నుంచి అన్న ఈ నీళ్లను టన్నెల్స్ ద్వారా పంపించాలి, లేదు అనంటే మిడ్ మానేర్ ద్వారానైనా ఎత్తిపోయాల్సిందే. ఇక్కడ ఎత్తిపోతలు తప్ప ఇంకోటి లేదు. రెండోది ఈ నెట్వర్క్ అంతా కాళేశ్వరమే కదా, అదే అడగబోతున్నా. ఈ నెట్వర్క్ మొత్తం కాళేశ్వరమే కదా. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధం లేకుండా ఎట్లా తీసుకుపోతాడు? అదే అడగబోతున్నా. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమే కదా, మరి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొస్తాము అంటే అది కాళేశ్వరం నుంచి తీసుకొచ్చిన 100%. ఇప్పుడు ఆయన నేను ఎల్లంపల్లి నుంచి తెస్తా అన్నా కూడా ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత ఆడ నీకు హార్డ్లీ 25-30 టీఎంసీలు ఒక సీజన్లో రావడమే కష్టం వీల్డ్ అక్కడ. మరి అంటే పైన క్లౌడ్ బర్స్ట్ కాకుండా, శ్రీరామ్ సాగర్ గేట్లు తెరవకుండా, కడెం వరద రాకుండా అలా నీళ్ళు రావు ఎల్లంపల్లికి, గ్యారంటీ లేదు దానికి. కాబట్టి అప్పుడు తుమ్మిడేట్ అన్నారు, ఇప్పుడేమో ఇక్కడ నుంచి మేడిగడ్డ నుంచి అని అన్నారు. అయితే ఇప్పుడు ఆయనకు ఇదివరకు ఏదైతే డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి వస్తున్నదో అది ఫేజ్ 1 అన్నారు. ఆ ఫేజ్ 1 ఆల్రెడీ మనం వాడుతున్నాం, ఇప్పుడు హైదరాబాద్కు ఆ మంచినీళ్ళు తాగుతున్నాం మనం. ఫేజ్ 2 ఫేజ్ 3 అనేది అవుతున్నదో ఎల్లంపల్లి సోర్స్ పెట్టుకుంటే నీళ్లు లేవు, కాబట్టి కాళేశ్వరమే సోర్స్, ఇంకా వేరే దిక్కే లేదు. ఫేజ్ 2 ఫేజ్ 3 దానికి కాళేశ్వరమే దిక్కు. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ లా అక్కడ వచ్చే నీళ్లు కనీసం అక్కడ ఆయకట్టు కూడా సరిపోతలేవు. ఎప్పుడో 4 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి నిండుతుంది అది. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి 2 సంవత్సరాలు మంచిగా నిండింది. వరద కాలువ నుంచి కూడా మిడ్ మానేర్కు నీళ్ళు వచ్చినాయి.
కానీ ఎప్పటికి వస్తాయన్న గ్యారంటీ లేదు. కాబట్టి కాళేశ్వరమే దిక్కు. ఈ మూసి ఇప్పుడు ఏదైతే ఆయన ఇలా శంకుస్థాపన చేస్తున్నాడో 4 గంటలకు, దానికి కేవలం కాళేశ్వరమే దిక్కు. కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటి నుంచి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనద్దు. ఇప్పటిదాకా నీకు తెలియకనో సోయలేకనో ఇంజనీర్లు చెప్తే వినకనో నీ అమాయకత్వంతోనో నీ తెలివితక్కువతనంతోనో నీ అజ్ఞానంతోనో కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో నువ్వు కూలేశ్వరం అన్నావు. ఇప్పటి నుంచి మళ్ళీ నువ్వు కూలేశ్వరం అంటే కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు. ఎందుకంటే నువ్వు కూలేశ్వరం అనుకుంటా 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి అనుకుంటా. ఇవన్నిట్ల నుంచి నువ్వు ఎట్లా నీళ్ళు తీసుకుపోతావు హైదరాబాద్? ఇవాళ నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటేనే నువ్వు అన్నది తప్పు అని. నేనేం ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పమనా, నేను ఆయన ఏం తప్పైందని ఒప్పుకోమని చెప్పా. కనీసం ఇప్పటి నుంచి అనకు నువ్వు కూలేశ్వరం అనకు. అది కూడా రిపేర్ చేస్తేనే ఇక్కడ నీళ్ళు ఇవ్వగలుగుతాడు. ఏది మేడిగడ్డ దగ్గర ఎన్డీఎస్ఏ చెప్పినట్టు పీసీ ఘోష్ డైరెక్ట్ చెప్పకుండా ఏమన్నా అంటే ఎన్డీఎస్ఏ ఏదైతే చెప్పిందో ఆ సత్వరమే చేయాలన్నాడు. దాని అర్థం ఏంది? ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? మేడిగడ్డ రిపేర్ చేయమన్నది. తొందరగా రిపేర్ చేసి ఆ నీళ్ళను నువ్వు ఎత్తిపోస్తేనే అక్కడ దాకా వస్తాయి. లేకపోతే నువ్వు చేసేదంతా కూడా 7,500 కోట్లు దుబ్బలో పోసినట్టే. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైందంటే వర్షాలు బాగుపడ్డప్పుడు ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. అప్పుడు నీకు లిఫ్ట్లు ఇక్కడ దాకా లిఫ్ట్లు అక్కర్లేదు. ఈ కాళేశ్వరంలో ఈ నెట్వర్క్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వరద రాలేదనుకో, కడెం నుంచి వచ్చిన వరదను ఇట్లా తీసుకుపోయి ఎల్లంపల్లి నుంచి ఇట్లా తీసుకుపోవాలి, ఇటు సైడ్ తీసుకుపోవాలి, వీటిలోకి ఈ టన్నెల్స్ ద్వారా ఇట్లా తీసుకురావాలి ఈ ప్రాసెస్లో. అప్పుడు కూడా ఇదంతా కాళేశ్వరంలో భాగమే. ఏదైనా సరే ఏ ప్రాసెస్ వాడినా ఇట్లా మీరు చెప్తున్న ఇక్కడ నుంచి కూడా ఈ వరద కాలువ వరకు పాతది. మిడ్ మానేర్ మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే కట్టారు. ఇక్కడ నుంచి ఇది కాళేశ్వరంలో భాగమే. ఇది రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, దీంతో పాటుగా మల్లన్న సాగర్, కొండపోచం, ఇదే మల్లన్న సాగర్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ మల్లన్న సాగర్ వద్దని చెప్పి కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఊర్లో వాళ్ళతోని ధర్నాలు చేయించారు, కోర్టులలో కేసులు వేయించారు, చనిపోయిన వాళ్ళ పేర్లతో కూడా పిటిషన్లు వేయించారు. అదే మల్లన్న సాగర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దిక్కైంది. మరి అప్పుడు నువ్వు ఎందుకు వ్యతిరేకించినావు దాన్ని? ఇప్పుడు ఆయన అన్ని ఇటువంటి పనులే చేస్తుంటాడు. దాని గురించి అవగాహన ఉండదు, సోయి ఉండదు. ఎవరన్నా మంచి పనులు చేస్తే చేయనియాడు. అది మంచి పని అని ఇప్పుడు ఈయన చేసిన దాని వల్ల రుజువు అవుతుంది కదా. ఇలా మల్లన్న సాగర్ లేకపోతే నీకు 20 టీఎంసీలు ఎక్కడ వస్తాయి? అది తప్పు పట్టారు. ఇప్పటికి కూడా దాని మీద కామెంట్స్ చేస్తారు. ఇప్పటి నుంచి మాట్లాడకు. ఎందుకంటే నువ్వు గంధమల్లకు శంకుస్థాపన చేసావు. గంధమల్ల శంకుస్థాపన చేసినావు అంటేనే మొత్తం నెట్వర్క్ను నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు, అంగీకరించినట్టు. ఇక నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వే కదా గంధమల్లకు శంకుస్థాపన చేసినావు. గంధమల్లకు ఎక్కంచి రావాలి నీళ్లు? కొండపోచమ్మ నుంచి రావాలి. కొండపోచమ్మకి ఎక్కంచి రావాలి? మల్లన్న సాగర్ నుంచి రావాలి. ఇక్కడ నుంచి నెట్వర్క్ అంతా నీళ్ళు ఎక్కంచి రావాలి? మేడిగడ్డ నుంచి రావాలి వరదలు రానప్పుడు. అంటే నువ్వు గంధమల్ల చేసినావు అంటే కాళేశ్వరం మంచిదని ఒప్పుకున్నట్టే. కాళేశ్వరం లేకుండా గంధమల్లకు నీళ్ళు రావు. గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగం. ఇవాళ 2 ట్విన్ జలాశయాలు ఏవైతే హైదరాబాద్లో గండిపేట, హిమాయత్ సాగర్, గండిపేటను ఉస్మాన్ సాగర్ అంటారు. ఈ రెండింటికి నువ్వు నీళ్ళు తీసుకుపోతున్నావు అంటే ఈ నెట్వర్క్ ద్వారా నువ్వు కాళేశ్వరాన్ని అంగీకరించినట్టే. ఇప్పటి నుంచి అది కూలేశ్వరం అనొద్దు, దాని గురించి చెడుగా మాట్లాడద్దు. మాట్లాడితే ప్రజలు సహించరు.